కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అరెస్ట్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. పోక్సో కేసులో అరెస్టైన భగీరథ్ విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ అరెస్ట్ వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారా? ఆయనే పట్టుబట్టి మరి ఈ కేసులో భగీరథ్ను ఇరికించారా అనే అనుమానాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఏం జరిగింది? ప్రవీణ్ కుమార్ పాత్ర ఎంతవరకు ఉంది? చూద్దాం రండి. ఈ నెల మే 8న 17 ఏళ్ల మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు బండి భగీరథ్ పై హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. జూన్ 2025 నుండి తమ కుమార్తెతో ప్రేమ పేరుతో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసు నమోదు కాగానే భగీరథ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అదే సమయంలో ఆయన తనపై కరీంనగర్లో బ్లాక్మెయిల్ కేసు పెట్టారు. ఆ అమ్మాయి కుటుంబం తనను పెళ్లి చేసుకోమని బలవంతం చేసిందని 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని ఆరోపించారు. ఈ రాజకీయ రగడలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంట్రీ ఇచ్చాడు. భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని, ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్కు మధ్య ఒప్పందం ఉందని, అందుకే చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. బాధితులను బండి సంజయ్ బెదిరించారని, దమ్ముంటే హనుమాను గుడిలో ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. ప్రవీణ్ కుమార్ ఒత్తిడి అంతకంతకు పెంచారు. హైకోర్టు సైతం భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించడంతో పోలీసులు అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మే 16న ఎట్టకేలకు నర్సింగ్ వద్ద పోలీసులు భగీరథ్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాము అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతూ ఉండగా చట్ట ప్రకారం తామే తమ కుమారుణ్ణి పోలీసులకు అప్పగించామని బండి సంజయ్ అంటున్నారు. ప్రస్తుతం భగీరథ్కు మేడ్చల్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మొత్తానికి ఈ కేసులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొదటి నుండి చాలా అగ్రెసివ్గా వ్యవహరించారు. ప్రభుత్వ తీరును, పోలీసుల జాప్యాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఆయన ఒత్తిడి వల్లే ప్రభుత్వం వేగంగా స్పందించిందని, భగీరథ్ అరెస్టు వెనుక ఆయన పాత్ర ఖచ్చితంగా ఉందని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య అని, రాజకీయంగా దెబ్బతీయడానికే ఇలాంటి కేసులు బనాయించారని బీజేపీ ఆరోపిస్తోంది. ఏదేమైనా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నిజాలు విచారణలో తేలతాయని బండి సంజయ్ అంటున్నారు. ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.